South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సో బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక పాజ్ చేశాము అంటే వెనకాల ట్రంప్ ఉన్నారు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అనేది ఒకదాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో అన్నిటినీ మనం స్టాప్ చేసుకున్నాము అనేది బయలాటరల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం మనం ఫర్దర్గా. మనకి ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశాల అవసరం ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది కదా. వాడితో విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండాలంటారు? టర్కీ ప్రాబ్లం ఇప్పుడు కాదు, చాలా పాత ప్రాబ్లం. టర్కీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు క్యాలిఫేట్ వాళ్ళే అంటున్నారు. అంటే ముస్లిం వరల్డ్ లీడర్షిప్ వాళ్ళు సౌదీ అరేబియా కాదని చెప్పి ఇప్పుడు కాదు, అది ఒటమన్ ఎంపైర్ పడ్డప్పటి నుంచి ఉన్నది. ఒటమన్ ఎంపైర్ పడడానికి హైఫా కాంకరింగ్కి భారతదేశానికి ఒక కనెక్షన్ ఉంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే ఇది చేశారనమాట అప్పుడు వెళ్ళి అక్కడ. సో ఇప్పుడున్న ఎర్దోగాన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము లీడర్షిప్ అజ్యూమ్ చేసుకోవాలి, ఇస్లామిక్ వరల్డ్ మా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్తో మాట్లాడుకుని చూడండి, వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం టర్కీకి పొలిటికల్ ప్రాబ్లం, వాళ్ళకి ఇస్లామిక్ వరల్డ్ లీడర్షిప్ కావాలన్నమాట. మీరు మాట్లాడే అజర్బైజాన్ అది ఇంకో ప్రాబ్లం, వాళ్ళు ముస్లామిక్ కంట్రీ, అటువైపు అర్మీనియా ఉంది, క్రిస్టియన్ కంట్రీ. టెక్నికలీ మనం వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం, మనం వాళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అజర్బైజాన్కి పడట్లేదు. సో న్యాచురల్లీ వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెద్ద గొడవ ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ఎక్కువ డిఫెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు పాత సోవియట్ యూనియన్, పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. కజాకిస్తాన్ కానివ్వండి, అర్మీనియా కానివ్వండి, యుక్రెయిన్ కానీ వీళ్ళందరూ. సో మనకి మెయిన్ వరీ టర్కీ ఉండాలి, కానీ టర్కీకి పొలిటికల్ లీడర్షిప్ మీద కొట్టుకుంటున్నారు. బట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, హమాస్ వాళ్ళకి సప్లై చేస్తారు, యుక్రెయిన్కి సప్లై చేస్తారు చాలా మటుకు. సో మనకి పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా మనం చూసే ఈసారి పనికిరాలేదు, వాళ్ళు డ్రోన్లు ఏం పనికిరాలేదు, మనం కొట్టిపడేసాం మొత్తం అన్ని. సో వీ నీ నాట్ వరీ. నడవేనండి, మనం ఎకనామిక్ బాయ్కాట్ ఇప్పుడు చేస్తున్నాం, ట్రావెల్ టూరిజం బంద్ చేసేస్తున్నాం, అదని చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యూనివర్సిటీస్ టైఅప్ బంద్ చేసేస్తున్నాం. అది కాకుండా మెజగాన్ డాక్లో పెద్ద ఒక సబ్మెరీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్కీతో పెట్టుకున్నాం, అది క్యాన్సిల్ చేయబోతున్నాం. వాళ్ళ ఎయిర్లైన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసాం మనం, గ్రౌండ్ హ్యాండ్లింగ్, అది కూడా క్యాన్సిల్ చేసేసాం. సో టర్కీకి ఎక్కడో ఒకటి పడుతుంది ఇది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి డబ్బులు ఏమి రావు, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేవు డబ్బులు. సో అదొక పొలిటికల్ సిచ్యువేషన్. అప్పుడు నెక్స్ట్ ట్రంప్ గురించి అడిగారు మీరు. ట్రంప్ స్టేట్మెంట్ చూడండి, మారిపోయింది. నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను కొంచెం హెల్ప్ చేశాను అట్లా అని చెప్పి. ట్రంప్ ఏం చూస్తున్నారంటే ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చా నాకని చూస్తున్నారు, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే దీనికన్నా ముందు ఇట్సాక్ రబీన్ అండ్ యసీర్ అరాఫాత్ చేసిన అగ్రిమెంట్, బిల్ క్లింటన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, నాకు కూడా రావాలని చెప్పేసి. కానీ రష్యాతో ట్రై చేశారు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ చేస్తే మేజర్ అచీవ్మెంట్ నాది, నేను రాగానే నెల లోపల నేను ఖతం చేసేస్తానన్నారు. కానీ రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్కి అసలు పని లేదు. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న ఒక ఆపర్చునిటీ దొరికింది కదా, ఇది తీసుకుందామని చెప్పి హైజాక్ చేశారు దాన్ని. కానీ మళ్ళీ భారతదేశం డినై చేశారు, మనం డినై చేసాం. ట్రంప్ అసలు ఇన్వాల్వ్డే లేరు దీంట్లో. మార్కో రూబియో మాట్లాడే, ట్రంప్ ఎక్కడ రోల్లే లేరు. నిన్న ఆయన స్టేట్మెంట్ మార్చేశారు, నేను సరే కరెక్టే ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను హెల్ప్ చేశాను కదా అంటున్నా. ట్రేడ్ గురించి అన్నారు, దట్ నేను ఇది చేయకపోతే ట్రేడ్ బంద్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటున్నారు అట్లా నేనేం చెప్పలేదు, వీ షుడ్ ట్రేడ్ అన్నారు అంతే. భారతదేశాన్ని ట్రంప్ కాదు ఎవరైనా ఇగ్నోర్ చేయలేరు, అంత పెద్ద మార్కెట్ మన మార్కెట్. నిన్న కూడా వెన్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, టిమ్ కుక్కి చెప్పారంట, యాపిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టుకోకండి, ఆల్రెడీ ఉంది కదా, కొత్తదేం కాదు. చైనాని షిఫ్ట్ చేస్తున్నా ఇక్కడ తీసుకొస్తున్నారు. మనకి ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో ఉంది. ఈ శాంక్షన్స్ రెజ్యూమ్ వచ్చినప్పుడు 5 ప్లేన్ లోడ్ ఫుల్ యాపిల్ ఐఫోన్స్ మనం యూఎస్ పంపించాం ఇక్కడ నుంచి. సో అప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు, పోషన్ స్టాండ్, ఒక లైన్ ఏంటంటే ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అన్న, మీరేం వాళ్ళకి వెళ్ళి టెక్నాలజీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళ కేపబిలిటీ ఉందని చెప్పి. సో దట్ ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. కానీ మన వాళ్ళ చూడు ట్రంప్ వచ్చి చేశారని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ నేనేం చేయలేదు అంట. ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు విల్ యూ నౌ సే దట్ నో ట్రంప్ అగ్రి చెప్పిందే కరెక్ట్ అని? ఆయన పబ్లిసిటీ కోసం చెప్తారు. ఆయనకు మన అందరికి తెలుసు, ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తాడు స్టేట్మెంట్. ఫర్ పొలిటికల్, డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి. ఆయనకేం లేదు. ఇప్పుడు ఏం కావాలంటే బేసికలీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత ఈ కెనాట్ బి బ్యాక్. అమెరికాని ఐ వాంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అందరిని తీసుకొస్తాను. అమెరికాలో ఇవాళ ప్లాంట్ మొదలు పెడితే మీకు 3 సంవత్సరాలు పడుతుంది ప్లాంట్ రెడీ కావడానికి. అప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారు అప్పుడు. సో
ట్రంప్ని పక్కన పెడతాం, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అందరికి తెలిసిపోయింది. కానీ మన ఏంటంటే మన దేశంలోనే పాకిస్తాన్ నవ్వుతున్నారు మన మీద, రాహుల్ గాంధీ వీడియోలు పెట్టి, సిద్ధరామయ్య వీడియోలు పెట్టి, మనం ఇంటర్నల్లీ మనం కొట్టుకుంటున్నాం. ఇది మన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, సెంచరీస్ నుంచి సేమ్ ప్రాబ్లం. మన దగ్గర మంగోల్స్ వచ్చారు, ఆఫ్ఘాన్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, పోర్చుగీస్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేశారంటే మన వాళ్ళు యునైటెడ్ కలిగారు ఇక్కడ. మనం ఎప్పుడు కొట్టుకుంటాం, మనమే కొట్టుకుంటాం, రాజులు కొట్టుకుంటారు, బయట వాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంతే, యునైటెడ్గా ఉండాలి. కానీ మన దేశంలో డెమోక్రసీ కొంచెం ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది. డిక్టేటర్షిప్ ఉండాల్సిందే. ఇందిరాగాంధీ గారు చూసుంటారు ఒక టైంలో, షీ వాజ్ అ డిక్టేటర్. కానీ అప్పుడు పనిచేస్తుంది, ట్రైన్లని టైంకి వస్తుండే, అన్నీ చేస్తుండే అప్పుడు ఆ టైం ఎమర్జెన్సీలు. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. కానీ పొలిటికల్, అగైన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఖర్గే గారు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు. యూపీలో ములాయం సింగ్, సారీ మన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారు ఆయనకి తెలియదు. నేనేదో చెప్పారు, ఎయిర్ మార్షల్ భారతి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన బ్రాహ్మణ్ అని చెప్పి. తర్వాత చూస్తే ఆయన ఈజ్ యాదవ్. సో దీస్ పీపుల్ హ్యావ్ అబ్సల్యూట్ క్యాస్ట్ బేస్ కొట్టుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో మనం బయట ఈ షుడ్ నాట్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ అంటాం ఇంగ్లీష్లో. బయట వాళ్ళు మన మీద నవ్వకూడదు, ఏంట్రా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ మీద ఇంత పెద్ద అక్టోబర్ 7th అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది ఇదేం మాట్లాడలేదు. తర్వాత చూసుకుందాం అదంతా. ముందు హమాస్ని ఖతం చేద్దాం. హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, ఇక్కడ హమాస్ని ఫినిష్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, ఇక్కడేమో నాకు పార్లమెంట్ సెషన్ కావాలంటున్నారు. మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా అయిపోతుంది, అక్కడ అన్నీ అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతుంది. రైట్ నౌ మనం అలర్ట్లో ఉన్నాం, వాళ్ళు ఎప్పుడైనా రిటర్న్ దాడి చేయవచ్చు, ఇంకో టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు. లెట్ us బీ కేర్ఫుల్, యునైటెడ్గా ఉండాలి. కానీ భారతదేశంలో యునైటెడ్గా ఉన్నది ఒక కాన్సెప్ట్ బహుశా ఇప్పుడు రాదు. వీ విల్ నెవర్ బీ యునైటెడ్. మనం ఎప్పుడు డివైడ్ అయి ఉంటాం. అది క్యాస్ట్ బేసిస్ ఉండొచ్చు, రిలీజియన్ బేస్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్స్ అ ట్రాజడీ, కానీ ఏం చేయలేము అది. బట్ అట్ ద సేమ్ టైం ఒక 60% నుంచి 60% మంది ఆర్ మెచ్యూర్ ఇనఫ్, వాళ్ళు పొలిటికలీ మెచ్యూర్ ఉన్నారు. దానికోసం మీరు చూసుంటారు మోదీ గారిని 3 సార్లు గెలిపించారు. ఆ 33%, 34% పాపులేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్. వాళ్ళు కొంచెం మెచ్యూర్గా ఉన్నారు. వాళ్ళు ఉంటే భారతదేశం ఇంకా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటున్నారు. ఎస్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చినందుకు, బోల్డ్ అన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.